ఆహార విషయంలో బరువున్న వారు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే, తక్కువ శక్తిని ఎక్కువ పోషక విలువల్ని ఇచ్చే ఆహారాలను బాగా తినాలి. ఎక్కువ శక్తిని తక్కువ పోషక విలువల్ని ఇచ్చే ఆహారాలను పూర్తిగా మానాలి. ముందుగా చెప్పుకున్న చూస్తే తక్కువ శక్తినిచ్చే వాటిని, ఎక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిని బాగా తినమన్నాం. ఎందుకు ఇలా చెప్పుకోవడం జరిగిందంటే, తక్కువ శక్తి ఉన్న వాటిని మనం తింటే మన శరీరానికి మనమిచ్చే ఆహార పదార్థం ద్వారా వచ్చే శక్తి చాలక నిలవన్న కొవ్వును కరిగిస్తుంది. అందుకని తక్కువ శక్తి ఉన్న వాటిని మనం తింటే ఇక్కడ మంచిది. కానీ శరీరానికి తక్కువ శక్తి ఉన్న ఆహారం కేవలం ఇచ్చేసి మనం సరిపెట్టుకుంటే మరి తక్కువ శక్తి ద్వారా తక్కువ పోషక విలువలే లోపలికి వెళ్ళేది. మరి ఇంత శరీరాన్ని పోషించడానికి ఎక్కువ పోషక విలువలు కావాలి. అందుచేత ఎక్కువ పోషక విలువలను ఇస్తూ తక్కువ శక్తిని ఇచ్చేవి ఈ ప్రకృతిలో ఏముంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుని మనం తింటే లావున్నవారు బరువు తగ్గుతూ లోపల నష్టం జరగకుండా కాపాడుకున్నట్లు అవుతుంది. ఈ కోవకు చెందిన ఆహారాలు ఏవి? తక్కువ శక్తినిస్తూ ఎక్కువ పోషక విలువ ఇచ్చేవి. మొట్టమొదటి ఆహారం కూరగాయలు. ఊరగాయలు కాదండి నేను అన్నది, కూరగాయలు. కొంతమందికి ఈ మాట అలా వినపడుతున్నది అంటారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి. కూరగాయలు, వెజిటబుల్స్. స్వతహాగా వెజిటబుల్స్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మీరు ఇంతంత కూరగాయ ముక్కల్ని తిన్నా, ఉడికిన తర్వాత అంత కూర తిన్నా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కానీ విటమిన్స్, మినరల్స్, మనకు కావలసిన అనేక పోషక విలువలు ఎక్కువ మోతాదులో ఉంటాయి కూరల్లో. చేత ప్రతినిత్యం బరువు తగ్గవలసిన వారు బాగా కూర తినాలి. మీరు ఎంతెంత కూర తింటారో ఒకసారి చేయి చూపించండి నాకు అని అంటే మీలాంటి వారందరూ ఇప్పుడు చేతులు ఎత్తుంటారు, ఇంత అని చూపిస్తారు. ప్రతి ఇంట్లో ఉన్న అలవాటు కొద్దిగా కూర తింటాం. సామాన్యంగా ఎక్కడో 100కు ఒక 5, 6, 10 మంది ఉంటారేమో ఎక్కడన్నా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎక్కువ కూర తినేవారు. కానీ కూర అంటే ఇంత అని చూపిస్తాం. మీరు ఎంత అన్నం తింటారు చూపించండి అని నేను అడుగుతున్నా. ఒక్కసారి మీరు చూపించండి ఎంత అంటే అందరి చేతులు ఇప్పుడు ఇంత అని వస్తాయి. అన్నం అంటే 2 చేతులు వస్తున్నాయి, కూర అంటే 1 చేయి వస్తున్నాయి. అందుకనే నున్నగా అయ్యాం. మరి ఇప్పుడు సన్నగా అవ్వాలంటే కూర అంటే అంత, అన్నం అంటే ఎంత, అప్పుడు మనం తగ్గుతాం. ఎక్కువ శక్తి అన్నం ఇస్తుంది కాబట్టి దాన్ని కట్ చేయండి. తక్కువ శక్తిని కూరగాయలు ఇస్తాయి కాబట్టి వాటిని పెంచండి. లావున్నవారు కూర ఎంత తిన్నా దోషం ఉండదు. కూరల్లో దుంపలు లాంటి వాటిని పక్కన పెట్టేసేయండి. ఇతర కూరగాయలన్నీ, ఆకుకూరలు, కూరగాయలన్నీ మనం వండుకోవచ్చు. అందుకని లావున్నవారు ఆహార విషయంలో తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం కూరలు బాగా ఎక్కువ తినాలి. ఈ కూరలు వండుకునే విషయంలో మీరు బాగా నూనె వేసేసారనుకోండి, ఎక్కువ శక్తి వచ్చేస్తుంది. మళ్ళీ ఆ కూరలు నష్టం. మీకు పోషక విలువలు రావు, తక్కువ తింటే బరువు తగ్గరు. మళ్ళీ పైగా ఎక్కువ శక్తి వచ్చేస్తుంది కాబట్టి కొవ్వు కరగదు. ఇంత ఆయిల్ మనం ఒక వండుకోవడానికి కూరలో వాడిన 50 గ్రాములు ఉంటుంది. 50 గ్రాముల ఆయిల్ వేస్తే 450 క్యాలరీల శక్తి వచ్చేస్తుంది. ప్రతి ఇంట్లో యావరేజ్న నెలకు 5 కేజీల ఆయిల్ వాడుతుంటారు స్త్రీలు. ఒక్కొక్క మనిషికి రోజుకి 50 గ్రాముల ఆయిల్ ఈ లెక్కన లోపలికి వెళుతుంది. నెలంతా మన ఇంట్లోనే తినం కదండి. 3-4 సార్లు ఫంక్షన్స్ అనో, హోటల్ అనో, కాస్త బజ్జీలనో, కట్లెట్లనో బయట తింటుంటాం కదా. ఆ రూపంలో ఒక 1/4 కేజీ ఆయిల్ తేలిగ్గా వెళుతుంది నెలలో. ఇంట్లో తినేది సుమారుగా ఒక 1200-1300 గ్రాములు వెళ్ళిపోతుంది. మొత్తం మీద 1 కేజీన్నర ఆయిల్. ఈ లెక్కను చూసుకున్న రోజుకి 50 గ్రాముల ఆయిల్ యావరేజ్న మనిషి తింటున్నాడు. 50 గ్రాముల ఆయిల్ లోపలికి వెళుతున్నదంటే కేవలం 500 క్యాలరీలు, 450 క్యాలరీలు ఆయిల్ ద్వారా మనం పంపిస్తే ఇక ఆయిల్లో ఏం పోషక విలువలు ఏమి ఉండవు, ఒట్టి కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇక నిలవన్న కొవ్వు మనకేం కరుగుతుంది? అందుచేత నేను అంటున్నాను, ఆయిల్ అస్సలు వేయకుండా కూడా వంటలు
చక్కగా తయారు చేసుకోవచ్చు. రుచికరంగా ఉంటాయి. ఆయిల్ లేకపోయినా తినడానికి ఎవరికి పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇక లోపం వల్ల ఉప్పు వేసిన దగ్గరే తప్ప. అంచేత ఆయిల్ లేకుండా కూర ఎక్కువ వండండి. చప్పగా ఉంటే ఆయిల్ లేనప్పుడు ఎక్కువ కూర తినగలుగుతారు. అలాగే వండే కూరలో ఉప్పు వేయకపోతే కూడా బరువు చాలా స్పీడ్గా తగ్గుతారు. 1 గ్రాము ఉప్పు లోపలికి వెళ్ళాలంటే 90 గ్రాముల నీరు అవసరమట. మళ్ళీ 1 గ్రాము ఉప్పు సవ్యంగా విసర్జించబడాలంటే 90 గ్రాముల నీరు అవసరం. మన శరీరంలో ఎంతకాలం పేరుకున్న ఉప్పు అంతా బయటకు విసర్జన రూపంలో బాగా పోవాలంటే మనం నీరు బాగా త్రాగాలి, ఉప్పును మానాలి. నిలవన్న ఉప్పు అంతా బయటకు వచ్చిందనుకోండి, ఎక్స్ట్రా నిలవన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. లావన్న వారిలో ఒక 20 కేజీలు బరువు ఎక్కువ ఉంటే అందులో 5-6 లీటర్ల నీరే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ముందు ఆ నీరు పోవాలి కొవ్వు కరగటానికి. ఆ నీరు బయటికి రావాలంటే ఉప్పు మానితే వస్తుంది, స్పీడ్గా తగ్గిపోతాం. అక్కడి నుంచి కొవ్వు బాగా కరగటానికి మనం ఆహారం ప్లాన్ చేసుకుందాం. అందుకని ఉప్పు లేని భోజనం తింటే బరువు కూడా బాగా తగ్గుతారు. అలాగే ఉప్పు లేని మేము చెప్పే పద్ధతిలో భోజనం కనుక నూనె లేకుండా కూడా వండుకుంటే బరువుతో పాటు మీకున్న బీపీలు, షుగర్లు, కీళ్ళ నొప్పులు, ఆస్తమాలు, అలర్జీలు, చర్మ వ్యాధులు, కిడ్నీలు, గుండె జబ్బులు ఇవన్నిటినీ కూడా తగ్గించుకోవడానికి వండే విధానం మారితే 2 ఫలితాలు వచ్చేస్తాయి. ఇటు బరువు తగ్గుతారు, అటు జబ్బు తగ్గుతుంది. చూడండి, ఒకటెక్కటికి 2 సినిమాలంటే మనకెంతో ఇష్టం. ఒక దెబ్బకు 2 పెట్టెలంటే చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఒక పద్ధతిలో ఆచరణ చేసినందుకే అన్ని ఫలితాలు వస్తున్నాయి. బరువు తగ్గుతున్నాం, అటు జబ్బుల్ని తగ్గించుకునే విధానం. అందుకని స్త్రీలు కాస్త మనసు మార్చుకుని వండే విధానం మారితే ఎంతో మంచిదని గ్రహించి మేం చెప్పినట్లుగా వండుకోగలిగితే మీరు త్వరగా బరువు తగ్గుతారు. చేత తప్పనిసరిగా వంటలు మార్చడానికి ఇళ్లలో ప్రయత్నం చేయండి బరువు తగ్గడానికి. అలా వండుకుంటూ ప్రతిరోజు మధ్యాహ్నం పూట తప్పనిసరిగా ఆకుకూర వండుకోండి. ఎక్కువ ఆకుకూర తింటే మంచిది. ఇంకొక కూర ఏదైనా వండుకొని ఎక్కువ పెట్టుకోండి. 2 కూరలు కలిపి సుమారుగా ఒక 1/2 కేజీ బరువు ఉండే వరకు కనీసం తింటే మంచిది. ఇంకా తినగలిగితే ఇంకో 1/2 కేజీ కూరైనా ఎక్స్ట్రా తినవచ్చు. మిమ్మల్ని వెలితిగా తిని లెగమంటలేదు. పొట్టని 100కి 90% వరకు నింపి లెగండి, అయినా మీరు బరువు తగ్గుతారు. చాలామంది బరువు తగ్గాలని చెంబుడు నీళ్లు ముందే తాగేసి వెంటనే భోజనం ప్రారంభిస్తారు. నీళ్ల బరువుకి ఆకలి తగ్గిపోయి ఇంత దీన్ని లేచిపోవచ్చని. ఎవరిని మోసం చేయటానికండి ఈ ప్లాన్లు? మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకని శరీరాన్ని మోసం చేస్తూ బరువు తగ్గించకండి, మేలు చేస్తూ బరువు తగ్గించండి. అది మీకు సహకరిస్తుంది. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు కూరలు చప్పగా వండుకొని ఎక్కువగా తింటే మంచిది. ఇది తక్కువ శక్తిని ఎక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిలో మొదటి ఆహారంగా కూరగాయలు చెప్పుకున్నాం. ఇక రెండో విషయం, పండ్లు, పళ్ళ రసాలు తక్కువ శక్తినిస్తాయి, ఎక్కువ పోషక విలువలను ఇస్తాయి. వీటిని బాగా తీసుకుంటే మంచిది. బరువు తగ్గాలని పండ్లన్నింటినీ తింటం తగ్గించేశారనుకోండి, మనకు అనేక రకాల ఎంజైమ్స్ కావాలి. ప్రకృతులన్నింటినీ మనం వండి తింటున్నాం. మరి వండకుండా ఏమి తినకపోతే శరీరానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మరి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మరి ఎంజైమ్స్ ఇవన్నీ సహజంగా ప్రాణశక్తులు ఎలా వస్తాయి? ప్రతిరోజు మనం ప్రకృతి ఇచ్చిన వాటిని యథావిధిగా గ్రహించాలి. చేత లావున్నవారు కేవలం బరువు తగ్గటమే లక్ష్యంగా పెట్టుకుని ఇట్లాంటి మంచి ఆహారాలను మానకూడదు. ప్రతినిత్యం బరువుని పెంచని ఫ్రూట్స్ ఉన్నాయి, వాటిని తెలుసుకు తినాలి. తక్కువ శక్తిని ఎక్కువ పోషక విలువలు ఇచ్చే ఫ్రూట్స్ ఏమిటి అంటే జామకాయ, దానిమ్మ, బత్తాయి, కమల, బొప్పాయి, రేగి, నేరేడు, పుచ్చకాయ, కర్బూజా ఇలాంటి ఫ్రూట్స్ మీరు రోజు వాడుకోండి. నారింజ, బత్తాయి, కమల లాంటివి జ్యూస్గా త్రాగండి, 1 గ్లాసు లేదా 2 గ్లాసులు. అవి గ్లాసు రసం తాగినా 100-110 క్యాలరీలు మించి రావు. 1 కప్పు కాఫీకి దగ్గర సమానంగా జ్యూస్ అనుకోండి. చూస్తే పోషక విలువలు నిండుగా ఉంటాయి జ్యూస్లో. కాఫీ కప్పులో ఏమీ ఉండదు, పైగా నష్టం ఉంటుంది. ఇంకా
చేత ఒక గ్లాసు పళ్ళరసం నిత్యం త్రాగండి. మీలో రక్షణ వ్యవస్థ బలమవుతుంది, మంచిగా పెరుగుతుంది. ఇలా కొన్ని పళ్ళను తినొచ్చు, జామ, నేరేడు, దానిమ్మ, బొప్పాయి, కర్బూజా ఇటువంటి వీటిలో తక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. చేత సీజనల్గా ఇవి దొరికినప్పుడల్లా వాటిని తగ్గించి తినొద్దు. బాగా 2 జామకాయలు తిన్నాను, బొప్పాయి ముక్కలు తిన్నంత, కర్బూజా తిన్నా, పుచ్చకాయ ముక్కలు తిన్నా, వెయిట్ ఏం పెరగరు. కానీ వీటిని బాగా తినండి. వెయిట్ని పెంచే ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని, మామిడి, సపోటా, పనస, సీతాఫలాలు, అరటి పండ్లు. ఇలాంటి పండ్లను ఎప్పుడన్నా మీకు సీజనల్గా తినదలిచినప్పుడు ఒక పూట భోజనాన్ని మానేసి భోజనం బదులుగా వీటిని తినేస్తే ఇక వెయిట్ పెరగరు. చాలామంది సాయంకాల పూట మామిడి, సీతాఫలాలు, సపోటాలు 6-6:30కి తినేస్తుంటారు. మళ్ళీ ఇంకో గంట 2 గంటలు భోజనం చేస్తుంటారు. చివరికి లావు అవుతారు. చివరికి బరువు పెరిగిన తర్వాత వారనే మాట అంటే, మేము సీతాఫలాలు తిని ఈ సీజన్లో లావు అయ్యామండి, మామిడి పళ్ళు తింటే మేము లావు అయ్యామని మామిడి పళ్ళ మీద తోసేస్తారు. మామిడి పళ్ళు తిన్నంతగా మీరు లావు అయింది. మామిడి పళ్ళ ద్వారా వచ్చే శక్తి మీకు రేపటి వరకు సరిపోతుంది. కానీ ఇది తినేసి మరి అలవాటుగా తినే భోజనాన్ని కొనసాగించారు. భోజనం తిని బరువు పెరిగి అర్థం కాక మామిడి పళ్ళ మీద మీరు తోసేశారు. అందుచేత అలాంటి మామిడి పళ్ళు, సీతాఫలాలు, సపోటాలు, పనస ఇవన్నీ దొరికినప్పుడు వాటిని మీరు ఎంజాయ్ తెలుసుకుంటే సాయంకాల పూట భోజనంలో ఇక ఉడికిన ఆహారం లాంటిది ఏదీ తీసుకోకుండా పొట్ట నిండా ఆ ఫ్రూట్స్ని సరిపడా తినేసి సరిపెట్టుకోండి. అప్పుడు వెయిట్ రాదు. అలా వాటిని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. నిత్యం ఈ ఇందాక చెప్పిన ఫ్రూట్స్ని తినొచ్చు లేదా త్రాగొచ్చు. ఇది రెండవ విషయం, తక్కువ శక్తిని ఎక్కువ పోషక విలువ ఇచ్చే వాటిలో. ఇక మూడవ ఆహారం చూస్తే మొలకెత్తిన విత్తనాలు తక్కువ శక్తినిస్తాయి, ఎక్కువ పోషక విలువలు ఇస్తాయి. లావు ఉన్న వారిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగా ఉంటుంది. ఈ హార్మోన్స్ బ్యాలెన్సింగ్గా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మంచి గింజ ధాన్యాలు తినాలి. వీటి నుంచి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది గ్లాండ్స్లో. పెసలు, రాగులు, సజ్జలు, జొన్నలు, శనగలు, అలసందలు, బొబ్బర్లు ఇట్లాంటివి ఏవైనా సరే మీ ఇష్టం, గింజలు తీసుకోండి. వాటిని నానబెట్టి మొక్కగట్టండి. మొక్కగట్టేసరికి పోషక విలువలు పెరుగుతాయి, గింజల్లో ఉండే క్యాలరీస్ తగ్గుతాయి. అందుచేత మొలకెత్తిన విత్తనాలకి బరువు పెరగరు, లోపల అవయవాలకు బలం పెరుగుతుంది. బరువు పెరుగుతున్నామని ఈ మొలకల్ని తినటం మానారా, మీకు వచ్చే నష్టాన్ని ఎవ్వరూ రెక్టిఫై చేయలేరు. అనేక సైడ్ ఎఫెక్ట్స్ని మీరు సృష్టించుకున్నట్లయిపోతుంది. అందుకని అతి ముఖ్యమైన పోషక విలువలు ఉన్న ఆహారం ఈ మొలకలు. అందుకని మానకుండా అన్ని గింజలు తినండి. బరువు తగ్గాలని తక్కువ ఏం తినక్కర్ల, మొలకల్ని బాగా అన్ని గింజలు తిన్నప్పటికీ మీరు బరువు తగ్గుతారు. ఇది బాగా తినవలసిన మంచి ఆహారం. మూడవది, బరువును పెంచే గింజలు ఉంటాయి, మళ్ళీ వాటిని మానాలి. వేరుశనగ పప్పులు, కొబ్బరి, వీటిని విడిగా మొలకలతో తినొద్దు, వీటిని కూరల్లో మాత్రం వేసుకోండి. చాలామంది అసలు కొవ్వు పదార్థాలు మొత్తం మానేస్తారు బరువు తగ్గాలని. చాలా డేంజర్ అది. బాడీకి ప్రతినిత్యం 25 గ్రాములన్న కొవ్వు పదార్థాలు వెళ్ళాలి. ఇన్ని వేరుశనగ పప్పుల్ని ఏదైనా పౌడర్గా చేసుకుని కూరలో వేసుకోండి, చట్నీగా తినండి. ఎప్పుడన్నా ఇంత కొబ్బరిని ప్రతిరోజు తురిమి కూరల్లో వేసుకోండి. అది మంచి ఫ్యాట్స్ని అలా పంపించడం మంచిది. ఇక విడిగా ఎటు మొలకల్లో తినకపోవటం మంచిదే. అలా కూరల్లో మానేయటం దోషం. మళ్ళీ నేననేది కూరల్లో వేసుకుంటే సరిపోతుంది, విడిగా అక్కర్లేదని. ఇలా ప్రతినిత్యం వీటికి వచ్చి దూరంగా ఉండాలి. బాదం పప్పు, జీడిపప్పు ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి, వీటిని మానండి. పిస్తా కానీ వీటిని మానండి. ఇవన్నిటినీ మానేసి మొలకొచ్చిన విత్తనాలు ఇందాక చెప్పిన వాటిని బాగా తినండి. ఇది తక్కువ శక్తిని ఎక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిని, బరువు తగ్గడానికి బాగా తినవలసినవి ఇప్పుడు చెప్పిన 3. మొదటిది కూరలు, 2 పండ్లు, పళ్ళ రసాలు, 3 మొలకెత్తిన విత్తనాలు. వీటిని బాగా వాడుకున్నారంటే మీ శరీరంలో లాభం జరుగుతూ బరువు తగ్గుతారు. ఆరోగ్యాన్ని పెంచుకుంటూ బరువు తగ్గించుకోవటం అవుతుంది. ఇక రెండో విషయం చూస్తే, ఎక్కువ శక్తిని తక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిని మానాలి.
ఇప్పటి వరకు చెప్పుకున్నది తక్కువ శక్తిని ఎక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిని బాగా తినాలని. ఇప్పుడు చెప్పుకోబోయేది ఎక్కువ శక్తిని తక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిని మానాలి. ఇవి ఏ ఆహారాలు బరువు తగ్గడానికి మానవలసినవి? తెల్లటి అన్నం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, పోషక విలువలు మాత్రం ఉండవు, అన్నీ తవుడులోకి వెళ్ళిపోతాయి. తెల్లటి బియ్యం తింటే ఎంటీ క్యాలరీస్ ఉంటాయి, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, వెంటనే రైజ్ అయిపోతుంది లోపల చక్కెర పదార్థాలు. అంత చక్కెర రక్తంలో అక్కర్లేదు కాబట్టి వెంటనే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, వెంటనే మన శరీరం దీన్ని కొవ్వుగా మార్చేసి ఫ్యాట్ సెల్స్లో డిపాజిట్ చేసేస్తుంది. అందుకని రైస్ ఎక్కువగా తినేవారికి తొందరగా షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. పిండి పదార్థ భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతెంత పిండి పదార్థాన్ని మీరు ఎక్కువ తింటారో అంతంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది. అందుకని ఫస్ట్ వెయిట్ తగ్గవలసిన వారు రైస్ని మానాలి, తెల్లటి అన్నాన్ని పూర్తిగా మానాలి. నెక్స్ట్ ఇడ్లీ, దోశలు, ఉప్మాలు, పెసరట్లు, వీటిలో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి, పోషక విలువలు ఉండవు. అందుకని బరువు తగ్గవలసిన వారు మరి పోషక విలువలు లేకపోతే వీళ్ళకి నష్టం. ఎక్కువ శక్తి ఉన్నాయి తింటే ఇక నిలవన్న కొవ్వేం కరుగుతుంది. అంచేత రోజు ఇడ్లీ, దోశలు, ఉప్మాలు, పెసరట్లు మంచిది కాదు. మీరు ఆయిల్ లేకుండా ఇడ్లీ తిన్నా, ఆయిల్ లేకుండా దోశ తిన్నా అసలు ఆ పిండిలోనే పోషక విలువలు లేవు కదండి. పాలిష్ పట్టింది, ప్రాసెస్ చేసిన పిండి, ఇంకా మనకేం వస్తాయి? పైగా వండేసరికి 50-60% పోతాయి. అందుచేత ఇలాంటి టిఫిన్స్ని మానండి. నెక్స్ట్ ఎక్కువ శక్తిని తక్కువ పోషక విలువలు ఇచ్చే వాటిలో స్వీట్స్, చాక్లెట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, సీరియల్స్ ఇవన్నీ ఎంటీ క్యాలరీస్ని ఇస్తాయి, వెళ్ళిపోతాయి డైరెక్ట్గా, తిన్నది వెంటనే కొవ్వుగా మారిపోతుంది. న్యూట్రిషన్ ఉండదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. వీటిని తగ్గించి తినటం కాదు, మానండి. ఎప్పుడో కాస్త అనుకున్న రిజల్ట్ వచ్చాక అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి కావాలంటే వీటిని, కానీ ఆరోగ్యానికి చెడ్డవి, బరువు తగ్గటానికి ఇవి మంచిది కాదు. వీటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పుకున్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది, తేలిగ్గా బరువు తగ్గవచ్చు. మీ పిల్లల్ని కూడా వీటి నుంచి దూరం చేయండి, బరువు తగ్గటం చాలా తేలిక. కనీసం పెరగకుండా అన్న ముందు నుంచి ఉండాలంటే ఈ విషయాల వారికి అవగాహన అయ్యేటట్లుగా మనం పెంచాలి. ఆహార విషయంలో ఇప్పటి వరకు మనం ఒక వాస్తవాన్ని స్పష్టంగా తెలుసుకోవటం పూర్తయింది. తినవలసినవి ఏవి, మానవలసినవి ఏవి. ఆహార విషయంలో మనం తెలుసుకోబోయే రెండవ విషయం, పుల్కాలను రోజు ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గడానికి మంచిది. అన్నాన్ని పూర్తిగా మానితే మంచిది. అన్నాన్ని మాని అన్నం స్థానంలో పుల్కాలని 2 పూట్ల తినాలి. చాలామందికి అన్నానికి పుల్కాకి భేదం తెలియదు. 2 పూట్ల రొట్టెలు తింటే వేడి చేస్తాయని రకరకాల అపోహలతో ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు. ఈ రెండిటికి గల భేదాన్ని మనం స్పష్టంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనకు అన్నం ప్రధానమైన ఆహారంగా చిన్నప్పటి నుంచి అలవాటుగా తింటూ వస్తున్నాం. చాలామంది ఒక మాట వాడుతూ ఉంటారు, అన్నానికి పుట్టిన పొట్ట, అది తినకపోతే తిన్నట్లు ఉండదండి అంటుంటారు. అంచేత అన్నాన్ని బరువు పెరిగిన తర్వాత తింటే తగ్గటం కష్టం. కానీ అన్నాన్ని మానితే, దాని బదులు పులకాలు తింటే ఎలా తగ్గుతారు అంటానికి ఒక సైంటిఫిక్ లెక్క ఒకటి ఉన్నది, దాన్ని మనం గమనిద్దాం. కొంతమంది ఈ డిఫరెన్స్ తెలియక ఇంత అన్నం తినే బదులు ఇంత రొట్టె తిన్నా ఒకటేనండి, 2 సమానమే అంటారు. ఎప్పటికీ సమానం కావు. 1 కేజీ గోధుమలను కానీ 1 కేజీ బియ్యాన్ని కానీ మనం తీసుకుంటే అందులో వచ్చే శక్తి రెండిటికి సమానమే. బియ్యంలో ఉండే శక్తి, గోధుమల్లో ఉండే శక్తి సమానమే. 100 గ్రాముల్లో కొలిస్తే సుమారుగా 350 క్యాలరీల శక్తి బియ్యంలో ఉంటుంది, అదే గోధుమల్లో 350 క్యాలరీల శక్తి ఉంటుంది. వెరైటీ మార్చినందుకు మనకు శక్తి తగ్గటం కాదు. ఇక్కడ పదార్థాన్ని తినేటప్పుడు క్యాలరీస్లో ఎలా మార్పు వస్తే చూద్దాం. 1 కేజీ బియ్యాన్ని కానీ 1 కేజీ
గోధుమలు కానీ మనం తీసుకొచ్చి కొలిస్తే 7 గిద్దలు వస్తాయి. గిద్దడు అంటే చిన్న గ్లాసుడు. సుమారుగా చిన్న గ్లాసుడు అంటే 145-150 గ్రాముల బియ్యం కానీ 150 గ్రాముల గోధుమలు కానీ కొలతకు వస్తాయి. అన్నంగా వండుకు తినమంటే ఒక గిద్దెడు బియ్యాన్ని ఉదయం భోజనంలో, ఇంకో గిద్దెడు బియ్యం అన్నాన్ని సాయంకాలం భోజనంలో మీరు తినేస్తారు. రోజుకి 2 గిద్దెల బియ్యం పూర్తవుతాయి. అంటే సుమారు రోజుకి 300 గ్రాముల బియ్యాన్ని సుమారుగా ఒక వ్యక్తి ఖాళీ చేయడం జరుగుతున్నది, ఆడవారు కానీ మగవారు కానీ. 300 గ్రాముల బియ్యం చొప్పున రోజుకు తింటే సుమారుగా 3-3.5 రోజుల్లో కేజీ బియ్యం పూర్తయిపోతున్నాయి. ఇలాగే గోధుమల్ని అన్నంగా వండుకు తింటే 3-3.5 రోజుల్లో కేజీ గోధుమలు మనం తినేయటం జరుగుతున్నది. అన్నంగా తింటే 300 గ్రాములు బియ్యం ఒక రోజులో వెళ్ళినాయి కదా, 300 గ్రాముల ద్వారా మన శరీరానికి వచ్చే శక్తి 1000 క్యాలరీలు ఉంటుంది. ఒకరోజు మనం 2 పూటలా కలిపి తీసుకుంటే పూటకు 150 గ్రాముల చొప్పున 500 క్యాలరీల శక్తినిచ్చే అన్నాన్ని ఉదయం తింటే 500 క్యాలరీల శక్తినిచ్చే అన్నాన్ని సాయంకాలం తింటున్నాం. రోజుకి 1000 క్యాలరీల అన్నం ద్వారా వచ్చేస్తున్నది మనకి. మిమ్మల్ని అన్నాన్ని మానమంటున్నా, శ్రమ లేని వారిని, బరువు తగ్గవలసిన వారిని, బరువు రాకూడదు అనుకునే వారిని, రొట్టె తింటే మంచిది. గోధుమ పులకాల విషయం చెప్పుకుందాం. 1 కేజీ గోధుమ పిండిలో శక్తి కూడా కేజీ గోధుమల్లో ఉన్న క్యాలరీసే ఉంటాయి. కానీ రొట్టెగా మార్చేసరికి ఎలా క్యాలరీస్ తగ్గుతాయో చూడండి. మనం 1 కేజీ గోధుమ పిండిని పుల్కాలుగా చేసుకుంటే, కాస్త పూరీ సైజు కంటే పెద్ద సైజు పుల్కాలు చేసిన ఆ సైజు సుమారుగా 60 పుల్కాలు వస్తాయి. సుమారుగా ఒక్కొక్క పుల్కాకి శక్తి 50 క్యాలరీలు వస్తుంది. సైంటిఫిక్గా చూసుకుంటే, ఆయిల్ లేకుండా కాల్చుకుంటే 60 పుల్కాలని, కేజీ గోధుమ పిండి నుంచి 60 పుల్కాలు తయారయ్యాయి కదా. మనిషి రోజుకి ఎన్ని పుల్కాలు తింటాడంటే సుమారుగా తినమంటే మధ్యాహ్నం 4, సాయంకాలం 4 భోజనంలో తిన్న రోజుకి 8 పుల్కాలు. ఒక్కొక్క పుల్కా ద్వారా శక్తి సుమారుగా 50 క్యాలరీలు, 54 క్యాలరీలు ఉంటాయి. ఈ లెక్కను చూసుకుంటే ఒక్కొక్క పుల్కాకి 50 క్యాలరీలు చొప్పున వేసిన 4 పుల్కాకి కలిపి 200 శక్తి. సాయంకాలం 4 పుల్కాలు తిన్నా 200 శక్తి. ఇలా రోజు మొత్తంలో మనం 2 పూట్ల పుల్కాలు వాడేసరికి 8 పుల్కాలు, 8 రోజుల పాటు కేజీ గోధుమ పిండిని మనం తినగలుగుతున్నాం. అదే అన్నంలో అయితే పూటకు 500, ప్రొద్దున 500, సాయంకాలం 500 వచ్చింది. అదే పుల్కా తింటే 200 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. 300 క్యాలరీస్ని ఇక్కడ కట్ చేయగలుగుతున్నాం. పైగా పుల్కాలు మంచిదంటానికి కారణం ఏమిటి అంటే, కూర మనం ఎక్కువ తింటే మంచిదని తెలుసుకున్నాం. అన్నంలో కూరను ఎక్కువ తినగలిగేదానికంటే పుల్కాల్లో ఎవరైనా కూరను ఎక్కువ తినగలుగుతారు. ఇది మొదటి కారణం. రెండవది, గోధుమల్లో పీచు పదార్థాలు బియ్యంలో కంటే ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గవలసిన వారికి ఇది మంచిది, మలబద్ధకం పోవటానికి కూడా ఇది మంచిది. ప్లస్ పుల్కాలు అనుకోండి, చప్పగా ఉన్న కూర కూడా తినటానికి తేలిగ్గా అనిపిస్తుంది. తెల్లటి అన్నంలో మేము చెప్పే ఉప్పు లేని కూర మరింత కష్టంగా ఉండి అసలు దిగదు. పైగా అన్నము తినేదానికంటే పుల్కాలు తింటే పిండి పదార్థం తగ్గింది కాబట్టి, లావున్న వారికి 80% ఇన్సులిన్, చాలా షుగర్ వచ్చే రిస్క్ ఉంది కాబట్టి పుల్కాలకు ఇన్సులిన్ అవసరం బాగా తగ్గిపోతుంది. అంచేత ఇవన్నీ లావున్న వారికి పుల్కాలు శ్రేష్టం అని చెప్పడానికి మంచి కారణాలు. మరి మనందరం 2 పూట్ల పుల్కాలు తిన్నప్పుడు 400 శక్తి వస్తున్నది. అన్నం రూపంలో మాని 400 క్యాలరీస్ని ఇక్కడ మనం కట్ చేసుకుంటున్నాం. మరి ఇలా చూసుకుంటే బరువు తగ్గటం చాలా తేలిక. మరి మీకు ఒక సందేహం కలుగుతుంది, మాకు 1 పూట పుల్కా తింటాం అలవాటైందండి, మధ్యాహ్నం ఎటు అన్నమే తింటున్నాం, 1 పూట పుల్కా తిన్నందుకే గోధుమ పిండి పడక వేడి చేసి విరోచన రక్తం పట్టడం, కాస్త వేడి చేసినట్టు సెగలు పొగలు, కాస్త మూత్రం మంట, ఇవన్నీ వస్తుంటాయండి, లోపల ఉడుకుడుగ్గా ఉంటుంది, మరి 2 పూట్ల పుల్కాలు తింటే ఎలా పడతాయండి అనే సందేహం మీకు కలుగుతుంది.
మనం ఇక్కడ వేడి చేయకుండా 2 మంచి పనులు చేస్తున్నాం. అవి మొదట చూస్తే, మంచినీళ్ళు ప్రతిరోజు 4-5 లీటర్ల నీళ్లు త్రాగటం ద్వారా పుల్కాలు వేడి చేయవు. ఇంతకుముందు నీళ్లు త్రాగే అలవాటు లేదు కాబట్టి పుల్కాలు వేడి చేసినట్లు అనిపించాయి. ఇప్పుడు మంచినీళ్ళు రోజుకు 4-5 లీటర్లు త్రాగితే ఎవ్వరికీ వేడి చేయవు. అలాగే కూర తక్కువతో పుల్కాలు తినున్నారు కాబట్టి మీకు వేడి చేసినట్టు అరగనట్లు అనిపించింది. మలంలో దోషాలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కువ కూరతో పుల్కాలు తిన్నారు కాబట్టి ఈ సమస్య మీకు ఇక రాదు. చేత పుల్కాలు మంచిదంటానికి ఇది కారణం, దోషం రాదంటానికి ఇవి కారణాలు. చేత ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం సాయంకాలం పుల్కాలు చేసుకోవడం మంచిది. గోధుమ మీకు తినాలని పెంచకపోతే జొన్న అయినా తినొచ్చు, రాగైనా తినొచ్చు, లేకపోతే అన్ని గింజల్ని పట్టించుకున్న పిండి అయినా తినొచ్చు. షాపులో కొన్న పిండిలు వద్దు. వాటిని పాలిష్ పట్టేసి ఉపయోగపడే పోషక విలువలు తీసేసుకుని పనికిరాని దాన్ని పిండి పట్టించి పైగా మోసం చేసి మరి మా పిండే కొనుక్కోండి అని ప్రచారం చేస్తుంటారు. ఆ పిండిలో లాభం ఉండదు, పీచు పదార్థాలు ఉండవు, పోషక విలువలు ఉండవు. కాబట్టి ఆడించుకున్న పిండితో మీరు రొట్టెలు చేసుకోండి. నూనె లేకుండా కాల్చుకుంటే పుల్కా అంటారు. దానికి నూనె వేసి కాలిస్తే చపాతీలు అంటారు. ఇలా నూనె లేకుండా కాల్చుకు తింటే మంచిది. ఇది అన్నానికి పుల్కాకి గల తేడా. కానీ ప్రతినిత్యం పుల్కాలు తింటే చాలా సింపుల్గా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మనకు స్త్రీలకు 1300-1200 క్యాలరీల శక్తినిచ్చే భోజనం తింటే సరిపోతుంది బరువు తగ్గవలసిన వారు. అదే పురుషులు 1600-1700 క్యాలరీల శక్తినిచ్చే భోజనం తింటే సరిపోతుంది. మిగతాది నిలవన్న కొవ్వు నుంచి బయటకు తీస్తాం. ఈలోపు నష్టం జరగకుండా మంచి 1300-1200 క్యాలరీల శక్తినిచ్చే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇస్తున్నాం. అందుకని శరీరానికి హాని జరగదు. ఇది మనం తెలుసుకున్న ఆహార విషయంలో 2వ వాస్తవం. ఇక 3వ విషయం, ఆహారాన్ని ఎలా తింటే బరువు తగ్గుతారు, ఎప్పుడు తింటే బరువు పెరుగుతారు అనే వాస్తవం తెలుసుకుందాం. మనము తినే ఆహారాన్ని సాయంకాల పూట ప్రొద్దుపోయి తింటే బరువు తగ్గరు. అదే పెందలకాడే తినేస్తే బరువు చాలా బాగా తగ్గుతారు. మీకు ఎప్పుడు ఈ ఆలోచన వచ్చి ఉండదు. బరువు తగ్గటానికి ఎంతోమంది ఒబేసిటీ క్లినిక్లకి ఎంతోమంది సలహాలకి వెళుతూ ఉంటారు. టీవీల్లో చూపే రకరకాల సెంటర్ల వారు కూడా అనేక రకాల మార్గాలు బరువు తగ్గడానికి చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా 6 గంటలకు తిన్న భోజనం మిమ్మల్ని బాగా బరువు తగ్గిస్తుంది అని ఎవరు చెప్పరు. ప్రొద్దుపోయి తిన్న భోజనం మీరు బరువు పెరగటానికి ఇంతవరకు కారణమైందని కూడా చెప్పరు. అది ఎవరు ఆలోచించేయట్లేదు, ఎవరు పట్టించుకునే విషయం అయిపోయింది ఈ రోజున. కానీ మేము ఎన్నో వేల కేసుల్లో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి చూసాం. పెందల కాడే భోజనం చేసిన దానికి ప్రొద్దుపోయి తిన్నదానికి ఎంతో భేదం కనపడుతుంది. బరువు తగ్గవలసిన వారు పెందల కాడే డిన్నర్ తినేస్తే మరీ మంచిదనటానికి సైంటిఫిక్ ఆధారం ఏమిటంటే, మనం ఉదయం టిఫిన్ ద్వారా ఇచ్చే 400-500 శక్తి స్త్రీలు అనుకున్నాం కదండి, అది తినేసి పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళ ఇంట్లో. ఆ టిఫిన్ ద్వారా వచ్చే 500 శక్తితో మధ్యాహ్నం వరకు పని చేసుకున్నారు కాబట్టి ఈ శక్తి అంతా కరిగిపోతున్నది, కొవ్వుగా మారటల్లా. టిఫిన్ ద్వారా మనం బరువు పెరిగే అవకాశం లేదు. మధ్యాహ్నం భోజనం ద్వారా 700 శక్తినిచ్చే భోజనం స్త్రీలు తింటున్నారు. ఒక అరగంట గంట పడుకున్నప్పటికీ లేచిన తర్వాత నుంచి మళ్ళీ సాయంకాలం వరకు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు. ఆ పని రూపంలో మధ్యాహ్నం తిన్న భోజనం ద్వారా వచ్చే శక్తి కూడా కరిగిపోతున్నది, కొవ్వుగా మారటల్లా. ఇక సాయంకాలం 5-6 గంటలకు తినే చిల్లర తిండి ద్వారా వచ్చే శక్తి 400 క్యాలరీస్ నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసుకుంటున్నారు కాబట్టి ఆ శక్తి అక్కడ ఖర్చు అయిపోతూ ఉంది. అలా కూడా అది కొవ్వుగా మారట్లేదు, బరువు పెరగట్లేదు. ఇప్పటి వరకు మనం తీసుకున్న 3 సందర్భాల్లో ఆహార పదార్థాలు తినదాని ద్వారా వచ్చిన శక్తి కరిగిపోతున్నదే తప్ప పేరుకోవడానికి సహకరించటల్లా. చేత ఈ 3లో మనకి మంచి జరుగుతున్నది. రాత్రి 10 గంటల వరకు మీరు అన్ని పనులు అయిపోతాయి. అన్ని పనులు అయ్యే ఇంకా అరగంటకు పావుగంటకు పడుకుందామనగా అప్పుడు డిన్నర్ తినడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం పెందలకడే తినేస్తే మళ్ళీ పడుకునేసరికి ఆకలేస్తే నిద్ర పట్టదని పొట్ట నిండా తిని పడుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.